యంగ్ రెబల్ స్టార్ గా తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయమైన ప్రభాస్ ప్రస్తుతం తన స్థాయిని విస్తరించుకునే పనిలో చాలా బిజీగా ఉన్నారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో స్టార్ గా ఎదిగిన ఆయన ఇప్పుడు మాత్రం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక దానికి తగ్గట్టుగానే రీసెంట్ గా కల్కి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించారనే చెప్పాలి. ఇక ఈ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి ప్రభాస్ లో ఒక మంచి జోష్ అయితే నింపింది. అలాగే తన అభిమానులు కూడా బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి 1000 కోట్లు కలెక్ట్ చేసే సినిమా ఒక్కటి కూడా రాలేదంటూ వాళ్లు కూడా కొద్ది రోజుల నుంచి చాలా వరకు నిరుత్సాహపడుతున్నారు. ఇక కల్కి సినిమా సక్సెస్ తో ప్రభాస్ ఒక్కసారిగా అందరిలో జోష్ అయితే నింపారు. ఇక ఇప్పుడు ప్రభాస్ కూడా రెట్టింపు ఉత్సాహంతో మారుతి డైరెక్షన్ లో చేస్తున్న రాజా సాబ్ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. దాదాపు ఈ సినిమాను స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దాని మీద చాలా మందిలో రకరకాల వార్తలైతే వినిపించాయి. ఇక కొంతమంది అయితే ప్రభాస్ కి ఇష్టం లేకపోవడంతో ఈ సినిమాను మధ్యలోనే ఆపేశాడు అంటూ కొన్ని రూమర్లు కూడా క్రియేట్ చేశారు. కానీ వాటన్నింటికీ చెక్ పెడుతూ డైరెక్టర్ మారుతి ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ గ్లింప్స్ లో ప్రభాస్ తనకు తానే దిష్టి తీసుకుంటూ కనిపించాడు. ఇక దీన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ప్రభాస్ ఈ సినిమాలో ఒక యంగ్ లుక్ లో అయితే మనకు కనిపించబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా కమర్షియల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది కాబట్టి ఈ సినిమాను మారుతి చాలా వరకు సక్సెస్ఫుల్ గా నిలిపే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇందులో భాగంగానే ప్రభాస్ లాంటి ఒక పాన్ ఇండియా స్టార్ హీరో నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఇతర ప్రేక్షకుల్లో కూడా మంచి అటెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది. అయితే రాజాసాబ్ సినిమా ప్రభాస్ ఇంతకు ముందు చేస్తున్న సినిమాల కంటే డిఫరెంట్ గా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒకప్పుడు ఆయన చేసిన మిర్చి, డార్లింగ్ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడుకున్న సినిమా ఇదని ప్రభాస్ మొదటి నుంచి కూడా చెప్పుకుంటొస్తున్నాడు. ఇక రీసెంట్ గా ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నింటిలో కూడా మాస్ ఎలివేషన్స్ గానీ కమర్షియల్ ఎలిమెంట్స్ గానీ అంతగా పెద్దగా చూపించడం లేదు. కాబట్టి ఈ సినిమాలో అవన్నింటిని మిక్స్ చేసి మన ముందుకు తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఈ గ్లింప్స్ లో మారుతి ప్రభాస్ ని తనకు తానే దిష్టి తీసుకుంటున్నట్టుగా చూపించడం కంటే మరేదైనా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసి ఉంటే బాగుండేది అంటూ కొంతమంది సినీ మేధావులు మారుతి పైన విమర్శలైతే చేస్తున్నారు. ఇక దాన్ని మారుతి మిస్టేక్ గానే పరిగణిస్తూ సోషల్ మీడియాలో దీని మీదనే డిస్కస్ కూడా చేస్తున్నారు.